అసలు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ షోరూమ్ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఓలా స్కూటర్లను ఎందుకు సీజ్ చేస్తున్నారు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీ అందరికీ తెలిసిన విషయమే, భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మిన కంపెనీ ఏదైనా ఉందంటే అది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అండి. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ నుంచి తాజాగా ఓలా S1 Pro Gen 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ను కూడా మార్కెట్లో తీసుకొచ్చారు. 320 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అత్యంత చౌకైన బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 70,000 రూపాయల నుంచి వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి S1 X 2 కిలోమీటర్ వేరియంట్ని కస్టమర్స్కి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే రోడ్స్టర్ X వంటి ఎలక్ట్రిక్ బైక్ని కూడా త్వరలోనే మార్కెట్లో తీసుకొస్తామని అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. అయితే తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మీద కొన్ని ఆర్టికల్స్ అనేవి వచ్చినాయి. అవి కూడా మెయిన్ వెబ్సైట్స్, మెయిన్ పబ్లికేషన్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కొన్ని ఆర్టికల్స్ అయితే వచ్చినాయి అనమాట. అవి కొంచెం షాకింగ్ అయితే గురి చేస్తున్నాయి. ఒకసారి నేను మీకు ఆర్టికల్ ఏంటో చదివి వినిపిస్తాను. ఇది ఎకనామిక్స్ టైమ్స్ ఇండియా వాళ్ళు రాసిన ఆర్టికల్ అండి. మార్చి 8వ తారీఖు 10:35 వచ్చిన ఆర్టికల్ అనమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే 4,000 ఫిజికల్ లొకేషన్స్ లో షోరూమ్స్ ఎక్స్పాన్షన్ చేసామని చెప్తున్నారు. కానీ బ్లూంబర్గ్ సంస్థ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే గనక 3,400 షోరూమ్స్ మాత్రమే, ఆ 3,400 షోరూమ్స్ యొక్క డేటా మాత్రమే అందుబాటులో ఉంది. ఈ 3,400 షోరూమ్స్ లో కూడా 100 షోరూమ్స్ కి మాత్రమే ట్రేడ్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి ఇండియాస్ మోటార్ వెహికల్ యాక్ట్ కింద. అంటే దీన్ని బట్టి 95% స్టోర్స్ ఏదైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో వాటికి సరైన సర్టిఫికేషన్ అయితే లేదు డిస్ప్లే చేయడం కోసం కూడా మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే షోరూమ్స్లో అన్రిజిస్టర్డ్ వెహికల్స్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సర్టిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. బట్ వీళ్ళు మెయింటైన్ చేయట్లేదు అనేది మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ అన్రిజిస్టర్డ్ వెహికల్ అంటే నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ అని అర్థం కాదండి. స్కూటర్ని అమ్మిన తర్వాత రిజిస్ట్రేషన్ అయినట్టు, అంతకు ముందు వరకు అది అన్రిజిస్టర్డ్ కదా, నార్మల్ స్కూటర్. సో అది వీళ్ళు పాయింట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే కొన్ని షోరూమ్స్ అనేవి రెగ్యులేటరీ సమస్యల్లో పడిందని అయితే వీళ్ళు ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఇక తాజాగానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 4,000 ఫిజికల్ లొకేషన్స్ ని పెంచుకున్నట్టుగా తాజాగా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాని మీద బ్లూంబర్గ్ వాళ్ళు అనాలిసిస్ చేస్తే కనుక వాళ్ళకి తెలిసింది 3,400 షోరూమ్స్ ఉన్నాయి. కేవలం 100కి అటు ఇటుగా మాత్రమే ట్రేడ్ సర్టిఫికేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నారని అయితే ఈ ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే ట్రేడ్ సర్టిఫికేషన్ మెయింటైన్ చేస్తారో వాళ్ళే వెహికల్ సెల్ చేయొచ్చు, లేకపోతే టెస్ట్ రైడ్స్ అనేవి ఆఫర్ చేయొచ్చు. అక్కడ ట్రేడ్ సర్టిఫికేషన్ లేకుండా అయితే ఏ షోరూమ్ నుంచి అయితే వెహికల్స్ అనేవి టెస్ట్ రైడ్కి అయితే ఆఫర్ చేయకూడదు అనేది వీళ్ళు ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఎప్పుడైతే ఈ రిపోర్ట్ వచ్చిందో ట్రాన్స్పోర్ట్ అథారిటీస్, భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్స్ మీద రైడ్స్ అయితే చేశారని చెప్తున్నారు. షోరూమ్లను మూసేశారని చెప్తున్నారు. స్కూటర్స్ని సీజ్ చేశారని చెప్తున్నారు. అలానే కొన్ని షోరూమ్స్కి అయితే షాకాజ్ నోటీసులు కూడా అందించారని చెప్తున్నారు. ఒక రిటైర్డ్ అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పిన మాటలు ఏంటంటే, ఎవరైతే ఆటో షోరూమ్స్ని మెయింటైన్ చేస్తున్నారు అంటే అది స్కూటర్ కానివ్వండి, 2 వీలర్ కానివ్వండి, లేకపోతే బైక్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, వీటిని ఆటో షోరూమ్స్ అంటారు. ఇంక్లూడింగ్ 2 వీలర్స్ ఏదైతే ఉంటాయో వాటికి ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి. ఎప్పుడైతే వాళ్ళ షోరూమ్లో అన్రిజిస్టర్డ్ వెహికల్స్ని మెయింటైన్ చేస్తారో అనేది ఈ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ప్రీవియస్గా రిటైర్ అయిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఇక బ్లూంబర్గ్ న్యూస్ వాళ్ళు ఏదైతే ఉన్నారో కనీసం ఒక 6 లోకల్ ట్రాన్స్పోర్ట్ అఫీషియల్స్తో అయితే మాట్లాడారంట. ఓలా ఏదైతే వైలేషన్స్ చేశారో దాని డార్క్ ట్రూత్స్ అయితే వెలికి తీసే పనులు అయితే పడ్డారంట. అయితే వీళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి కూడా ఒక మెయిల్ పెట్టారంట. దానికి ఓలా స్పోక్స్ పర్సన్ ఏమని రెస్పాండ్ అయ్యారంటే కనుక, ఓలా కంపెనీ వాళ్ళు ఇన్వెంటరీ ఏదైతే ఉన్నారో అన్రిజిస్టర్డ్ వెహికల్స్ ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర అయితే మెయింటైన్ చేస్తున్నారు. అలానే వేర్ హౌసెస్ దగ్గర అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కానివ్వండి, వేర్ హౌసెస్ ఎక్కడైతే మెయింటైన్ చేస్తున్నారో ఇవన్నీ కూడా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగానే మేము మెయింటైన్ చేస్తున్నాం, దానికి కావాల్సిన నెససరీ అప్రూవల్స్ మాకు ఉన్నాయని చెప్పి అయితే ఓలా కంపెనీ నుంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే, వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కానీ గోడౌన్స్ దగ్గర మెయింటైన్ చేయడం కాదు, పబ్లిక్గా ఎవరైతే కస్టమర్స్కి స్కూటర్స్ని టెస్ట్ రైడ్స్కి ఆఫర్ చేస్తున్నారో, వెహికల్స్ సేల్ చేస్తున్నారో ఆ పబ్లిక్ ఫేసింగ్ స్టోర్స్ దగ్గర ట్రేడ్ సర్టిఫికేషన్ ఉందా లేదా అనే దాని మీద వీళ్ళకి సరైన క్లారిఫికేషన్ ఇవ్వలేదు అనేది మెన్షన్ చేశారు. అలానే ఆర్టికల్ ఇంకా ఏమైనా మెన్షన్ చేశారంటే, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఒక క్రైసిస్ని ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేశారో 60% వరకు వీళ్ళ షేర్స్ అనేవి తగ్గుతూ వచ్చింది. ఆ షేర్ వాల్యూ తగ్గిపోతూ వస్తుంది అనేది మెన్షన్ చేశారు. అలానే కస్టమర్స్ స్కూటర్ సంబంధించిన క్వాలిటీ సర్వీస్ ఇష్యూస్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా విమర్శిస్తున్నారు. ఇక తాజాగా అయితే ఈ పర్టికులర్ విమర్శలు మరింత పెరిగినాయి అనేది మెన్షన్ చేశారు. దాన్ని అడ్రస్ చేస్తూనే భవిష్ అగర్వాల్ గారు
అక్టోబర్ నెలలో తాము సర్వీస్ నెట్వర్క్ని వాళ్ళ మొత్తం ఓవర్ సర్వీస్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. త్వరలోనే 1000కి పైగా ఎంప్లాయీస్కి అలానే కాంట్రాక్ట్ వర్కర్స్ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు తొలగించే అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు ఆర్టికల్ రాశారు అనమాట. అలానే ఇంకొక విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. ఓలా సంబంధించిన రోడ్ స్టార్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ని ఎందుకు లాంచ్ చేయలేదు, ఎందుకు డిలే అయిందంటే దానికి సమాధానం ఇవ్వలేదని చెప్తున్నారు. అలానే ఏం మెన్షన్ చేశారంటే ఫిబ్రవరి నెలలో ఆ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు 25,000 పైగా స్కూటర్స్ అమ్మారు. కాకపోతే గవర్నమెంట్ పోర్టల్ వాహనంలో కేవలం 8,600 స్కూటర్లు మాత్రమే రిజిస్టర్ అయినట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ నుంచి చాలా వరకు ఆర్టికల్స్లో చెప్పారు. ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని వేరే కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారనమాట. వాళ్ళతో రెన్యువల్ ప్రాసెస్ డిలే అవ్వడం వల్ల స్కూటర్స్ని అమ్మారు కానీ వాటిని అయితే రిజిస్టర్ చేయలేదు. బట్ మాకు 25,000 పైగా స్కూటర్స్ అమ్మాను ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పారు. బట్ అఫీషియల్గా ఆ ఫిగర్ని చెప్పాలంటే మాత్రం వాహన్ పోర్టల్ అందులో మాత్రం 8,600 స్కూటర్లు మాత్రం రిజిస్టర్ అయినాయి. ఇది మనకి ఎకనామిక్స్ టైమ్స్ ఇండియా రిపోర్ట్ అండి. అలానే ఇక్కడ బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళు కూడా ఇటువంటి ఆర్టికల్ ఒకటి ప్రచురించారు. సేమ్ అనమాట, ఇంచుమించుగా అదే ఆర్టికల్, సేమ్ బ్లూంబర్గ్ న్యూస్ ఏదైతే రాశారో దాన్ని ఉదాహరిస్తూ ఏం జరిగింది, అన్రిజిస్టర్డ్ వెహికల్స్ని ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు, ఒకవేళ మెయింటైన్ చేస్తే ట్రేడ్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదు. ఇక ఇది కూడా హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు డైరెక్ట్ హెడ్డింగ్ లోనే 95% ఏదైతే ఓలా ఎలక్ట్రిక్ స్టోర్స్ ఏదైతే ఉన్నాయో ట్రేడ్ సర్టిఫికేట్స్ లేకుండా నడుస్తున్నాయి అని అయితే కూడా మెన్షన్ చేశారు. ఇది ఓవరాల్ గా ప్రముఖ పత్రికలు వాళ్ళ యొక్క న్యూస్ పబ్లికేషన్ ఏజెన్సీస్ ఏమని వార్తల్లో ప్రచురించాయని చెప్పి స్కూటర్స్ కొనుక్కున్న వాళ్ళు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే స్కూటర్స్ ని షోరూమ్స్ లో మెయింటైన్ చేస్తున్నారో చాలా వరకు షోరూమ్స్ 95% వరకు షోరూమ్స్ ఏదైతే ఉన్నాయో పబ్లిక్ గా స్కూటర్స్ అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర ట్రేడ్ సర్టిఫికేషన్ లేదు. అలాంటి అందువల్లే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే రైడ్స్ చేస్తున్నారు, కొన్ని షోరూమ్స్ అయితే మూసేస్తున్నారు, కొన్ని వెహికల్స్ అయితే సీజ్ చేస్తున్నారు అనమాట. ఇది ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చినట్టు మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ రైది ఫ్యూచర్.